హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ని తగ్గించుకోవడం కోసం నేను ఒక మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఏంటంటే నేను ఒక 8 బాదాం తీసుకున్నానండి. వీటిని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం గ్రైండ్ చేసుకునే ముందు ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేస్తున్నాను నేను. పచ్చి పాలు కాదండి, కాచి చల్లార్చిన పాలనే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం. సో ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇది మనకు ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మరి పాలు కూడా ఎక్కువగా వేసుకోవద్దండి, పల్చగా ఉంటే కూడా మనకి అప్లై చేసుకోవడానికి రాదనమాట. కొంచెం థిక్గానే ఉండాలి పేస్ట్ అనేది. చూస్తున్నారు కదా. సో చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకుంటాము. సో నేను వచ్చేసి బంజారాస్ యూస్ చేస్తున్నాను. మీరు రెగ్యులర్గా ఏది యూస్ చేస్తే అది వేసుకోవచ్చండి. అలోవెరా జెల్ మనకి న్యాచురల్ అలోవెరా జెల్ కాకుండా బయట మార్కెట్స్లో ఉంటాయి కదా, వాటిని యూస్ చేయండి. సో ఇది వచ్చేసి నేను ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకి ఈ క్రీమ్ అనేది ఇంకాస్త థిక్గా అవుతుందన్నమాట. సో చూసారు కదా, మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు దీన్ని కనుక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 1 వీక్ వరకు మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే మీకు 1 వీక్లో రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది, ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు. కాకపోతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దీంతో మనం ఫేషియల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో మీరు ఇది అప్లై చేసుకునే ముందు కళ్ళపైన ఎలాంటి మేకప్ అనేది ఉండకూడదండి. మేకప్ అంతా రిమూవ్ చేసేయండి. మంచిగా ఫేస్ని వాష్ చేసుకోండి. అండ్ మనం ఎప్పుడు కూడా నైట్ పడుకునే ముందు ఫేస్కి మేకప్ అనేది అస్సలు ఉంచుకోకూడదు. అది స్కిన్కి అంత మంచిది కాదు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోవాలండి. సో అది మనం థిక్గానే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఒక మంచి క్రీమ్ లాగా ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకు. ఇలా కొద్దిగా అప్లై చేసుకొని ఒక నిమిషం పాటు స్లోగా మసాజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఐస్ అనేవి చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి స్లోగా మసాజ్ చేసుకోండి. సో ఇది మీరు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. అలా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు డే టైంలో అప్లై చేసుకున్నా కూడా ఏం పర్లేదు. సో ఇలా మనం ఒక 1 వీక్ కనుక రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉన్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి తెలిసిపోతాయి. అండ్ బయట నుంచే కాకుండా ఇన్సైడ్ నుంచి కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి. అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం, టైంకి తినడం, పడుకోవడం ఇలా చేస్తూ ఉన్నట్లయితే డార్క్ సర్కిల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అండ్ రాకుండా కూడా ఉంటాయండి. సో మనం ఇన్సైడ్ నుంచి కాకుండా అవుట్ సైడ్ నుంచి కూడా కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే మనకి హెల్త్ కూడా బాగుంటుంది అండ్ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మన ఫేస్ అనేది మనం ఎలాంటి క్రీమ్స్ అప్లై చేసుకోకుండా కూడా చాలా న్యాచురల్గా, చాలా గ్లోయింగ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. స్కిన్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట రిజల్ట్ అనేది. సో వాటర్ ఎక్కువగా తీసుకోండి. సో చూసారు కదా, ఇలా అప్లై చేసుకోండి, సరిపోతుంది మనకి. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుందండి ఇన్స్టెంట్గా. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది కదా. అవసరం అనుకుంటే ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ బటన్ ఉంది కదండి, దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.